ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి ప్రజలకు అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం. అధికార యంత్రాంగం కూడా చాలా సహకరించారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే మామూలు కార్యక్రమం కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కోర్టు ద్వారా కూడా చాలా మంది ఆపడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ ఒక నమ్మకంతో ప్రజలకి ఖచ్చితంగా మేము మెరుగైన సేవలు అందించగలుగుతాం. రేషన్ షాపుల ద్వారానే డెఫినెట్గా మేము ప్రతి కుటుంబానికి అందించాల్సిన సరుకులు నిజాయితీగా అందించగలుగుతామని మేము నిర్ణయం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏ విధంగా బియ్యం అక్రమ రవాణా చేసుకుంటూ ఎంతో మంది దీంట్లో పాల్పడుతున్న విషయం కూడా ప్రస్తావించారు. మీకు తెలుసు గతంలో ఏ విధంగా చేశాం. ఈ సంవత్సరం కాలంలో మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్ ని పీడీ యాక్ట్ కింద తీసుకొచ్చాం. ఆ చట్టం కింద తీసుకొచ్చి కేసులు కూడా బుక్ చేసి కాకినాడలో కూడా మీరు చూశారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో తడలోను, కృష్ణపట్నం దగ్గర కూడా అదే విధంగా పర్యవేక్షించి ఖచ్చితంగా మన ప్రజలకు అందించాల్సిన ఈ సరుకుని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ కూడా సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినందుకు, నాతో పాటు వచ్చిన గౌరవ శాసన మండలి సభ్యులు హరిప్రసాద్ గారికి, గౌరవ శాసనసభ్యులు నానాజీ గారికి, వర్మ గారికి, మా తుమ్మల బాబు గారికి, మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు జరగబోయే కార్యక్రమాలు మీరే చూస్తారు. ఒక మార్పు, ప్రభుత్వం ఏ విధంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కోసం మేము తీసుకున్న చర్యల్ని 100% ప్రజలకే మేము అంకిత భావంతో పనిచేస్తూ నిజాయితీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం. దానికి సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేషన్ కార్డుల విషయంలో మొట్టమొదటిసారి మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. దాంట్లో సెక్యూరిటీ ఫీచర్గా మేము QR కోడ్ తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఇందాక నేను మీకు చెప్పినట్టు 1,46,00,000 కుటుంబాలకి రేషన్ కార్డు అర్హత ఉందని మాకు EKYC ద్వారా కూడా పూర్తయింది. మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఒక 6 లక్షలు 7 లక్షలు కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నారు రైస్ కార్డుల కోసం. ఆ రైస్ కార్డులో కూడా ఎక్కువ మంది పెట్టుకుంది కుటుంబంలో కొత్తగా చేరిన బిడ్డల్ని చేర్చుకోవడానికి కోసం ఎక్కువ శాతం నమోదు చేసుకున్నారు. గతంలో ఉన్న మ్యాపింగ్ వాస్తవం. ఆ కార్యక్రమం గురించి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో సమీక్షించి GSWS స్థాయిలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా మేము డైరెక్ట్గా వాట్సాప్ ద్వారానే ఆ సదుపాయాలు కల్పించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి కొత్త కార్డుల విషయంలో కానివ్వండి, మెంబర్ అడిషన్ విషయంలో కానివ్వండి, మెంబర్ డిలీషన్ విషయంలో ఎవరైతే మన ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలో వారి విషయంలో, ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళ విషయంలో, అడ్రస్ మార్పుల విషయంలో ఎక్కడ కూడా జాప్యం లేదు. 21 రోజులు మాకు సమయం ఉంది. అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ మేము ప్రాసెస్ చేసి కొత్త కార్డు జారీ చేస్తాం. MDO వాహనం తొలగించడం వల్ల ప్రభుత్వానికి ఎంత బాధ్యత తగ్గుతుంది? అదే డీలర్లకి పాత కమిషన్ కంటిన్యూ చేస్తారా, లేదంటే ఏమైనా మార్పుతారా? మీకు కొంచెం అవగాహన రావాలి మీకు దీని గురించి. ఎందుకంటే దాదాపు 1,670 కోట్ల రూపాయలు ఇప్పటివరకు వెచ్చించాం ఈ డెలివరీ వ్యాన్ల కోసం. వాళ్ళు చెప్పింది ఏంటి? ఆ రోజున ఇంటింటికి సరఫరా చేస్తా ఉన్నారు. ఏ ఒక్క గృహానికి కూడా ఇంటి దగ్గరికి వెళ్లి సరఫరా చేయలేదు. కేవలం వాళ్ళు వీధి చివరికి వచ్చి, అది కూడా గంటకో 2 గంటలకో నిలబడి వెళ్ళిపోయే వాళ్ళు. సామాన్యులు పనులు మానేసుకుని వాళ్ళు పాపం రోడ్డు పైన కూర్చుని ఎదురు చూసేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదు. 15 రోజులు తెరిచుంటాయి షాపులు. 15 రోజులు ఉదయం నుంచి సాయంత్రం తెరిచుంటాయి. ఆదివారంతో సహా ఎక్కడ ఇబ్బంది కలగదు. మీకు నచ్చిన టైంకి మీరు వెళ్లి తెచ్చుకోవచ్చు. వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటికే వెళ్లి మేము డెలివరీ చేస్తున్నాం. MDO వ్యాన్ల గురించి మీరు చెప్తున్నారు. ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు 385 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, దానివల్ల కొంచెం మేము బ్యాంకులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా మీ ప్రభుత్వానికి వెచ్చించాల్సిన డబ్బుని మేము తగ్గించేటట్టు ప్రయత్నం చేశాం. దాంట్లో మేము విజయం సాధించాం. ఇంతసేపు చెప్పాను కదా. ఎట్లా అవుతుందంటే అది కాదండి. అరే ఇప్పుడు 9,260 వ్యాన్లు ఉన్నప్పుడు ఎప్పుడు ఈ ప్రశ్నలు అడగలేదు మీరు. 29,000 డీలర్లు ఇప్పుడు రెడీగా ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి ఇచ్చామంటే మీరు ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు. ఏ రకంగా డీలరు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళతో ఉన్న వాళ్ళ అనుచరులు కలిసి 5వ తారీఖు లోపే ఖచ్చితంగా డోర్ డెలివరీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,65,000 మంది గుర్తించాం. వాళ్ళందరికీ కూడా ఇంటింటికే వెళ్లి మేము డెలివరీ చేస్తాం. ఖచ్చితంగా ఈ మార్పు దానికి మొదటి అడుగు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మా కూటమి ప్రభుత్వం తీసుకున్న
ఒక ముఖ్యమైన నిర్ణయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులకు, వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి 29,761 రేషన్ షాపుల ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునఃప్రారంభించాం. దీని వెనక గతం నుంచి చెప్తా వచ్చాను నేను, పటిష్టంగా ఉన్న వ్యవస్థని, దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి 9,260 ఎండియు వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్లి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు కాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తా ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ముందుగానే మనం